వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి బదులుగా దగా డిఎస్సి నిర్వహిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగులను నమ్మించి జగన్ మోసగించాడని కాంగ్రెస్ నిర్వహించిన చెల్లో సెక్రటేరియట్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ అంటే వైసీపీ గజగజ వణికిపోతుందని, రాబో ఎన్నికల్లో యువత క్రోధాగ్ని జ్వాలల్లో వైసీపీ మాడి మసైపోతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తుందని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని తులసిరెడ్డి తెలిపారు. ప్రధానంగా 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఈ 3 ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. సభల్లో మెగా డిఎస్సి గురించి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని యువత జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మారు. గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. వాళ్ళ ఓట్ల ద్వారా వైకాపా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడు. మెగా డిఎస్సి గురించి 4 సంవత్సరాల 10 నెలలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నారంగా మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి నిర్వహిస్తున్నాడు. దాదాపు రాష్ట్రంలో 30,000 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 ఉపాధ్యాయ పోస్టులకు మాత్రము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుందో జరగదో అని అనుమానం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు, హెచ్జిటీలకు మధ్య లడాయి పెట్టాడు. ఇక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రత్యేక